హాయ్ ఎవ్రీవాన్. అయితే ఈరోజు మనము అకాడమిక్ ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్, 10th క్లాస్, డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్కి సంబంధించిన సమయం. చాలామంది విద్యార్థులకు అసలు ఎగ్జామ్ ఎట్లా రాయాలి అనేది ఒక ప్లానింగ్ అంటూ ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి. దాని కొరకు నా అనుభవంతో నేను కొన్ని సలహాలు ఇస్తున్నాను. అయితే ముందుగా అందరికీ రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని వీడియోలు చేయడానికి అది నాకు మోటివేషన్ లాగా పనిచేస్తుంది. ఇంకా రండి వీడియోలోకి వెళ్దాం. అయితే ముందుగా అకాడమిక్స్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, 10th, ఇంటర్, డిగ్రీ వాళ్ళకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కొన్ని ఉంటాయి. ప్రతిసారి అవే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అది తెలుసుకోవాలంటే మనము పాత ప్రశ్నపత్రాలు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవి ఉన్నాయో అవి చూడాలి. ఆల్మోస్ట్ ఆల్ అందులో నుంచే చాలా వరకు ప్రశ్నలు కవర్ అవుతూ ఉంటాయి. 90% కూడా అందులో నుంచే వస్తాయి. కాబట్టి మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని బాగా తరోగా పర్ఫెక్ట్గా చదువుకొని పోతే ఎగ్జామ్స్ని పర్ఫెక్ట్గా రాయవచ్చు. మనము సబ్జెక్టు కోసం అయితే బుక్ అంతా చదవాలి, కానీ ఎగ్జామ్స్ కొరకు మాత్రము పుస్తకం అంతా చదవాల్సిన అవసరం లేదు. ఏ సబ్జెక్టుకైనా కానీ మనము ఇంపార్టెంట్ ప్రశ్నలు అనేటువంటివి ఉంటాయి. అది తెలుసుకోవాలనుకుంటే మనము ప్రీవియస్ పేపర్స్ చూస్తే తెలిసిపోతుంది. ఒక్క 2-3 పేపర్లు చూసినా సరిపోతుంది, మనకు ఇంపార్టెంట్ ప్రశ్నలు తెలుస్తూ ఉంటాయి. అయితే ముందుగా మనము ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే రిలాక్స్ అయిపోవాలి, రిలాక్సింగ్ మూడ్లో ఉండాలి. అప్పుడు ప్రశ్నపత్రాన్ని ఇచ్చిన తర్వాత ప్రశ్నపత్రంలో ఉన్న ప్రశ్నలన్నిటినీ చదవాలి. ముందుగా పర్ఫెక్ట్గా క్లియర్గా చదవాలి. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ప్రశ్నను సరిగా చదవకపోవడం వల్ల వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఆన్సర్స్ రాంగ్ రాసే అవకాశం ఉంది. ఇది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. అది చూడాలి. సెక్సువల్ రీప్రొడక్షన్, అసెక్సువల్ రీప్రొడక్షన్ కొద్దిగా తేడా ఉంటుంది ఆ ప్రశ్నలు. కాబట్టి అది చూసి సరిగ్గా రాయాలి. అట్లా కన్ఫ్యూజన్ కాకూడదు. తర్వాత మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అయితే ముందుకు బాగా తెలిసినటువంటి సమాధానాలు, పర్ఫెక్ట్గా ఉన్న సమాధానాలనే ముందు రాయాలి. ఆ క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ ఉన్న ప్రశ్నను ముందుగా రాయాలని లేదు. మీకు ఏ ప్రశ్ననైతే ఆన్సర్ పర్ఫెక్ట్గా తెలుసో దాన్నే ముందుగా రాయాలి. అట్లా పర్ఫెక్ట్గా తెలిసినవన్నీ ముందు రాసేసేయండి. తర్వాత కొద్దిగా తెలిసిన వాటిని తర్వాత రాయాలి. లాస్ట్లో అసలు ఏమీ తెలియదు ఆన్సర్ అన్న వాటిని అటెంప్ట్ చేయాలి. కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. అన్ని క్వశ్చన్లను 100%గా అటెంప్ట్ చేయడం స్టూడెంట్ యొక్క మెయిన్ డ్యూటీ అది. అట్లా మనకు ఏమి రాని వాటిని కూడా మనము ఆ లెసన్కు సంబంధించిన రిలేటివ్ మ్యాటర్ అయితే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి రిలేటివ్ మ్యాటర్ని రాస్తే మనము ఎంతో కొన్ని మార్కులు అయితే వస్తాయి. కాబట్టి దేన్ని కూడా వదిలిపెట్టకూడదు. 100% అన్నిటినీ అటెంప్ట్ చేయాలి. ఎందుకొరకంటే ఈ అకాడమిక్ పరీక్షల్లో నెగటివ్ మార్క్స్ అనేటువంటివి ఉండవు. కాబట్టి విద్యార్థులు ఆ విధంగా రాయాలి. ఫస్ట్ ఆన్సర్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూడాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. కాబట్టి ఎగ్జామినరు ఫస్ట్ రాసిన ఆన్సర్తోనే మిమ్మల్ని అసెస్ చేస్తాడు ఆయన. కాబట్టి ఆ విధంగా రాయాలి. తర్వాత లాంగ్ ఆన్సర్లు ముందే రాసేస్తే టైం ఎక్కువగా వేస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా షార్ట్ ఆన్సర్స్, 1 మార్క్ ఆన్సర్స్ ఎటువైతే ఉన్నాయో, తొందరగా అయిపోయేటివి ఉన్నాయో అవి తొందరగా రాయాలి. ఏదైతే లాంగ్ ఆన్సర్, చాలా లెంతీగా ఉన్న ఆన్సర్లు ఉంటాయో అవి లాస్ట్కు రాయాలి. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మనము మార్కుల్ని దృష్టిలో ఉంచుకొని ఆన్సర్స్ రాయాలి. మనకు వాళ్ళు ఎన్ని వాక్యాల్లో రాయమన్నాడో అన్ని వాక్యాల్లోనే రాయాలి. కానీ నాకు ఆ ఆన్సర్ వస్తుంది అని చెప్పేసి పేజీలకు పేజీలు రాయడము, లేకపోతే నాకు ఆ ఆన్సర్ రాదు అని చెప్పేసి చిన్నగా రాయడం చేయకూడదు. అక్కడ మార్కులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని వాక్యాల్లో రాయమన్నాడు, అది కంపల్సరీ మనం మెయింటైన్ చేయాలి. దాని ప్రకారమే రాయాలి. ఆ విధంగా
ఎక్కువ మార్కులు ఉన్న వాటికి పెద్ద ఆన్సర్స్ రాయాలి, తక్కువ మార్కులు ఉన్న వాటికి చిన్నగా రాయాలి ఆన్సర్సు. అట్లా ప్లానింగ్తోని ఏ ఆన్సర్ ఎన్ని నిమిషాల్లో ఎంత సమయంలో రాయాలనేది మనము ప్రీ ప్లానింగ్తోనైతే ఉండాలి కంపల్సరీ. అయితే ఎక్స్ట్రా క్వశ్చన్లకు ఆన్సర్లు రాయవచ్చా లేదా, అది మీకు లాస్ట్లో సమయం కనుక మిగిలిపోతే ఎక్స్ట్రా క్వశ్చన్లకు కూడా మీరు ఆన్సర్స్ రాయండి, రాయాలి. ఎందుకొరకంటే ఒకవేళ మీరు ఎక్స్ట్రా రాసింది కనుక ఒకవేళ పర్ఫెక్ట్గా ఉంటే దాన్నే వాళ్ళు పరిగణనలోకి తీసుకొని దానికే ఆన్సర్లు వేసి దాన్నే మనకు కౌంటింగ్లో యాడ్ చేస్తారు. కాబట్టి ఎక్స్ట్రా ఆన్సర్స్ మీరు కంపల్సరీ టైం ఉంటే రాయండి, టైం లేకపోతే వదిలేసేయండి. కానీ స్టార్టింగ్ నుంచే ఎక్స్ట్రా క్వశ్చన్లకు ఆన్సర్లు రాయడం చేయకూడదు. కొందరు స్టార్టింగ్లే రాసేసి తర్వాత సమయం సరిపోక బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఎక్స్ట్రా క్వశ్చన్లు ఓన్లీ లాస్ట్ టైంలోనే రాయాలి. ఓకే, తర్వాత మనము ముఖ్యాంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అండర్లైన్ చేయండి. మనకు హెడ్డింగ్లు కూడా కంపల్సరీ పెట్టాలి. అక్కడక్కడ మనకు లాంగ్ క్వశ్చన్లకు వాటికి వీటికి ఎగ్జాంపుల్స్కు, నిర్వచనాలకు, డెఫినేషన్స్కు, అట్లా కంక్లూజన్స్కు అటువంటి హెడ్డింగ్స్ మనం పెట్టాలి కంపల్సరీ. అయితే ఈ హెడ్డింగ్ అనేటువంటిది ఏ కలర్తోని పెట్టాలి, రెడ్ పెన్ అనేది అసలే యూజ్ చేయకూడదు, గ్రీన్ పెన్ను కూడా యూజ్ చేయకూడదు ఎగ్జామ్లో. ఎందుకోసం అంటే ఎగ్జామ్ కరెక్షన్ చేసే వ్యక్తి ఎగ్జామినర్ రెడ్ పెన్ను యూజ్ చేస్తాడు కాబట్టి స్టూడెంట్స్ ఎవరు రెడ్ పెన్నును యూజ్ చేయకూడదు. అట్లాగే గ్రీన్ పెన్ అనేది అఫీషియల్గా వాడే వాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి గ్రీన్ పెన్ కూడా వాడకూడదు. మరి ఏ కలర్ వాడాలంటే బ్లూ ఆర్ బ్లాక్. మీరు ఆన్సర్ ఒకవేళ బ్లూ పెన్తో రాస్తే బ్లాక్ పెన్తోని హెడ్డింగ్స్ పెట్టండి, అది చాలా బాగుంటుంది. మన ముఖ్యాంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అండర్లైన్ కూడా చేయండి, బ్లాక్ పెన్తోని అండర్లైన్ చేసినా బాగుంటుంది. చివరి వరకు పరీక్షా సెంటర్లో ఉండాలి మీరు. ఆ విధంగా ఉండడం వల్ల మీకు కొంచెం మీకు కొంచెం లాభం అయితే అవకాశం ఉంటుంది. అయిపోయింది అని చెప్పేసి తొందరనే బయటకు రావడం చేయకూడదు. లాస్ట్లో ఒకసారి అన్నీ చూడాలి, మళ్ళీ రాసినామా లేదా అని చెక్ చేసుకోవాలి, క్రాస్ చెకింగ్ చేసుకోవాలి. ఇవన్నీ మనము అకాడమిక్ ఎగ్జామ్ రాసేటప్పుడు పాటించవలసినటువంటి రూల్స్. అయితే ఆన్సర్ని స్పీడ్గా రాయాలి, పూర్తిగా రాయాలి, పర్ఫెక్ట్గా రాయాలి. అట్లా ఆన్సర్ను మనము మెల్లగా రాసినా కానీ సమయం సరిపోదు. అట్లాగే పూర్తి ఆన్సర్ రాయకున్నా కానీ మార్కులు పడే అవకాశం ఉండదు. ఇంకపోతే అట్లా పూర్తిగా తొందరగా రాయాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. అట్లా అని చెప్పేసి పర్ఫెక్ట్ ఆన్సర్ లేకున్నా కానీ మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ గమనించాలి. ఓకే, ధన్యవాదాలు. చివరిగా రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ధన్యవాదాలు.